తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 17 నెలలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఈరోజు కనబడుతూ ఉన్నది. ప్రత్యేకంగా ఏ సంక్షేమ కార్యక్రమాలైనా కూడా దళితులకు, బడుగు బలహీన వర్గాలకే ఎక్కువగా ఉపయోగపడతాయి. అందులో ప్రత్యేకంగా దళితులకు స్వయాన మల్లికార్జున్ ఖర్గే ఎస్సీ డిక్లరేషన్ ఎలక్షన్ల ముందు అనేక హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు పరచలేదు. 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నీ కూడా అటకెక్కినాయి. బాగా చేసినామని చెప్పుకునే ఒకటి బీసీ జనగణ, అదేవిధంగా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడం గొప్పగా చెప్పుకుంటున్నారు. కొండందొవ్వి ఎల్కెను పట్టినట్టు ఆ 2 కార్యక్రమాలు కూడా అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వము జనాభా లెక్కలతో పాటు బీసీ జనగణన కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, ఆ రకంగా అది అటకెక్కిపోయింది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీలను ఏబీసీగా వర్గీకరించి చేతులు దులుపుకున్నారు. ఇక్కడ కూడా అశాస్త్రీయంగా సామాజిక న్యాయం కొరవడినట్టే కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ఏ విధంగానైనా మాదిగ జనాభాను మాదిగ ఉపకులాలతో కలిపి తగ్గించాలనే ఆలోచనతో గతంలో మాతో కలిసున్న బుడగ జంగాలు దాదాపు 1,11,000 మందిని వారిని తీసుకొని పోయి ఏ గ్రూపులో వేయడం, అదేవిధంగా నేత కానీ ఎంతో వెనుకబడ్డ కులమైనప్పటికీ దాదాపు 1,33,000 మందిని మరి సి గ్రూప్లోనే ఉంచుకోవడం, ఆ రకంగా 5% మాలలకు దాదాపు 32,33,000 అత్యధికంగా ఉన్న మాదిగ ఉపకులాలకు కలిపి ఓన్లీ 9% వచ్చే కార్యక్రమం జరిగింది. ఆ రకంగా అయినా ఎస్సీ ఏబీసీగా అయిందని చెప్పేసి కంటి తుడుపు చర్యగా వాళ్ళు చేసినప్పటికీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మాలలకు పెద్దపీట వేసుకుంటూ వచ్చింది. ఏఐసిసి అధ్యక్షుడిగా దామోదరం సంజీవయ్యను 2 సార్లు అధిష్టానము నిర్ణయించడం జరిగింది అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి. అదేవిధంగా 1960లో అదే సంజీవయ్య గారిని మరి ముఖ్యమంత్రిగా కూడా మరి నియమించడం జరిగింది. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభ ప్రతిపక్ష నేతగా వారు కొనసాగుతున్నారు. అదేవిధంగా సిడబ్ల్యూసి మెంబర్గా కొప్పుల రాజు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొప్పుల రాజును మరి సిడబ్ల్యూసి మెంబర్గా నియమించడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, ఏర్పడక ముందు కూడా ఎప్పుడు కూడా మాదిగలను ఎలుగెత్తి చాటింది లేదు. కానీ వారి దయాదాక్షిణ్యాలతో నేను జెడ్పీటీసీ అయ్యాను అని చెప్పి, నేను ఎమ్మెల్యే అయ్యానని చెప్పి, ఎమ్మెల్సీ అయ్యానని చెప్పి, ఎంపీని చివరికి ముఖ్యమంత్రి కూడా నన్ను అంటే రేవంత్ రెడ్డి గారిని చేసింది. మాదిగలని అనేక సభల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పి ఉన్నారు. కానీ మాదిగలకు చేసింది చెప్పు అంటే శూన్యం. 17 నెలల్లో ఒక దళితుల కోసము ఒక సంక్షేమ కార్యక్రమం కానీ, దళితుల అభివృద్ధి కోసము ఒక కొత్త ప్రాజెక్టును తీసుకొచ్చి వాళ్ళ ఎదుగుదలకు తీసుకున్న కార్యక్రమం కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ ఏది కూడా ఇప్పటివరకు మొదలు కూడా పెట్టలేదు. ప్రియతమ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల సమగ్రాభివృద్ధి కోసం దళితుల కుటుంబాలు దాదాపు 18 లక్షల కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబాన్ని లక్షాధికారం చేయాలని, దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇవ్వాలనే ఆలోచనతో
దాదాపు మొదటి విడతలోనే 40,000 కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చేది ఉంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది ఉంటే 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారని చెప్పేసి దళితులందరినీ కూడా ఆశ పెట్టడం జరిగింది. ఆ 12 లక్షలేమో కానీ ఇప్పటి వరకు దళితులకు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అందలేదు. ఆనాటి నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కానీ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎప్పుడు మాదిగలే నష్టపోయిండు. ఆనాడు 1969 నుండి 71 ప్రాంతంలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆనాడు తెలంగాణలో దాదాపు 370 మంది చనిపోతే అందులో ఎక్కువ దళితులే ఉన్నారు. ఆ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సదాలక్ష్మి గారు మాదిగ బిడ్డ. సదాలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఆనాడు సదాలక్ష్మి కావచ్చు, ఈనాడు నేను కావచ్చు, ఇద్దరు మాదిగల బిడ్డలము తెలంగాణ రాష్ట్ర సాధన కోసము త్యాగం చేయడం జరిగింది. కానీ మాదిగలకు మాత్రం ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒరిగింది ఏం లేదు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో మేలు జరుగుతుందంటే అక్కడ అశాస్త్రీయంగా చేసి మాదిగలకు అన్యాయం చేయడం జరిగింది. మాదిగలకు సంబంధించిన అత్యధికంగా ఉపయోగపడే ఇందిరమ్మ ఇల్లు జనాభా నిష్పత్తి ప్రకారము ఎస్సీలకు రావాల్సిన 15% ఇల్లు ప్రతి ఊర్లో రావాలి. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కట్టుకోవడానికి స్థలం ఉంటే ఇల్లు లేని వాళ్లకు అదనంగా రావాలి. దళితులలో ముఖ్యంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకు పెద్దపీట వేయవలసిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటివరకు ఎలాంటి కేటాయింపులు లేవు. దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న 12,777 గ్రామ పంచాయతీలలో జనవరి 26వ తారీఖు నుండి నోడల్ విలేజెస్ పేరు మీద మండలానికి ఒక చిన్న గ్రామాన్ని దాదాపు 554 గ్రామాలు తీసుకొని అక్కడ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, పూర్తి రుణమాఫీ, రైతు భరోసా, ఇందిర ఆత్మ భరోసా అన్నీ కూడా సాచురేషన్ మోడ్లో అమలు పరుస్తామని చెప్పి ఈ రోజు వరకు ఏం చేయకుండా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నది. అనేక మంది బిడ్డలు ఈరోజు ఇల్లు లేక నిరాశ్రయులు ఉన్నారు. అదేవిధంగా హైడ్రా పేరుతో హైదరాబాద్లో కూలగొట్టిన చాలా ఇళ్ళు దళితులకు సంబంధించినవి. అదేవిధంగా మూసి ప్రక్షాళన పేరుతో ఇల్లు కూలగొడుతున్నాయి, అందులో కూడా దళితులే ఎక్కువ ఉన్నారు. కానీ దళితుల అభ్యున్నతి కోసం ఏదైనా ఒక పథకాన్ని తీసుకున్నారంటే ఏ ఒక్క పథకాన్ని తీసుకోలేదు కాక ఈరోజు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్, గ్రామ పంచాయతీ సభలో లబ్ధిదారుల ఎన్నిక జరగాలని ప్రభుత్వ నిబంధన ఉంటే ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గ విషయానికి వస్తే కడియం శ్రీహరి ఇంట్లో ఇందిరమ్మ లిస్టులు తయారవుతున్నాయి. కాకుండా ఈరోజు ఎక్కడ కూడా ఎస్సీలను ప్రత్యేక దృష్టితో చూడడం లేదు. గణపురం నియోజకవర్గంలో దాదాపు 35% ఎస్సీ వాళ్ళు ఉన్నారు. కానీ వారిని మోసడానికి ఎవరు కూడా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగే పరిస్థితుల్లో లేరు. ఒక కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి, డాక్టర్ వంశీ ఎంపీగా 3 మాల కులానికి చెందిన వాళ్ళు ఉంటారు. బట్టి విక్రమార్క, అదేవిధంగా మరి మల్లు రవి ఇద్దరు అన్నదమ్ములు ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా ఉన్నారు. వరంగల్ నుంచి వెళ్ళి కడియం శ్రీహరి గారు బైల్లా బిడ్డ ఎంపీగా బైల్లా, వర్ధన్నపేట ఎమ్మెల్యే మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి
మోచి సంబంధించిన మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నారు. మాదిగల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల మంత్రివర్గంలో ఈరోజు మరి మాదిగల పక్షాన కొట్లాటోళ్ళు కానీ దళిత ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలు ఎవరు అక్కడ లేరు, మంత్రివర్గంలో లేరు. కాబట్టి వారి గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఎక్కడ కూడా నామినేటెడ్ పోస్టులు కూడా ఈరోజు మాల సామాజిక వర్గానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, కానీ మాదిగ సామాజిక వర్గాన్ని మరి ఎలుగెత్తి చాటవలసిన బాధ్యత ఉండదు. కావట్లేదు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ కూడా ఇంకో మాలకు సంబంధించిన అద్దంకి దయాకర్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మా మాదిగ సామాజిక సంబంధించిన మంత్రి కానీ లేదా ఎంపీ కానీ లేదా మంచి పొజిషన్లో మరి ఉండేది ఉంటే ఈరోజు మా పక్షాన పోరాడేవాళ్ళు. కానీ ఈరోజు గణపురం నియోజకవర్గం చూస్తే నిజంగా ఆనాడు 94 నుండి 2004 వరకు దళితులుగా మాదిగ బిడ్డలు మరి గబ్బెట బుచ్చయ్య కావచ్చు ఎంపీపీగా, అదేవిధంగా కాసాల దర్గే జెడ్పీటీసీగా, వాసు జెడ్పీటీసీగా, మారపాక రత్నం ఎంపీపీగా, అదేవిధంగా మారపాక రవి ఎంపీపీగా పనిచేసిండ్రు. కానీ ఈరోజు వారి బ్రతుకులు శిథిలమైపోయినా ఎక్కడ కూడా మరి వారు వెలుగులో లేని పరిస్థితి కనబడతా ఉన్నది. ఆనాడు మాదిగ బిడ్డలు అనేక మంది నకిలీ ఎన్కౌంటర్లో కడియం శ్రీ హయాంలో చంపబడ్డారు. మరి ఈ రోజైనా కనీసం అభివృద్ధి కోసము మార్పు కోసము మేము కష్టపడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టపడి కడియం శ్రీని గెలిపిస్తే ఈరోజు అభివృద్ధి కోసము నేను కాంగ్రెస్కు పోయినని చెప్పి కళ్ళవల్లి మాటలు చెప్తున్నాడు కడియం. ఆయన పోయింది కావ్య కోసమే. కావ్యను ఎంపీగా చేయాలనే ఉద్దేశంతో 200 కోట్లకు అమ్ముడు పోయి మరి ఈరోజు నమ్మక ద్రోహం చేయడం జరిగింది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టి కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారికి మరి వెన్నుపోటు పడవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అదనంగా ఇల్లు తీసుకొచ్చి 35% ఉన్న దళితులను ప్రత్యేకంగా మాదిగ బిడ్డలకు అదనంగా ఏమన్నా చేసిండా అంటే ఎక్కడ కూడా మాదిగ బిడ్డలకు ఇల్లు పరిస్థితి కనబడతా ఉన్నది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ మొత్తంలో ఏ గ్రూప్లో ఉన్న సంచార జాతులుగా చెప్పబడే వాళ్ళందరికీ, బి గ్రూప్లో ఉన్న మాదిగ ఉపకులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారము, అదేవిధంగా సి గ్రూప్లో ఉన్న వారికి కూడా మా నియోజకవర్గాలలో మా జనాభా నిష్పత్తి ప్రకారము మాకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు సంక్షేమ పథకాలలో మరి తప్పకుండా ప్రతి ఒక్క చొరవ తీసుకొని దళితులకు మాదిగ సామాజిక వర్గానికి మేలు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, రేపు రాబోయే రోజుల్లో ఇట్లనే ఉండేదంటే తప్పకుండా మళ్ళీ ఎంఆర్పిఎస్ తరహాలో దళిత ఉద్యమానికి మాదిగ ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.